నేర్చుకునే మంచి భాగ్యం ప్రభు మనకిచ్చాడు. మీరందరూ కూడా ఆరాధన, అలాగే మంచి సహవాసము, అలాగే దేవునితో కలిగినటువంటి మంచి పరిచర్య జీవితంలో ముందుకు కొనసాగుతున్నారు అని నేను నమ్మి విశ్వసించి ఆనందిస్తున్నాను. అలాగే రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కూడా మన జీవితం ఇంకా ఎక్కువగా ప్రభు కోసం ఉపయోగపడాలి అని కూడా నేను ఆశిస్తున్నాను. అటు ఆ డైరెక్షన్లో మనం ముందుకెళ్ళాలి అని ఆశపడుతున్నాను. అయితే నవీన్, పుష్ప, చిన్న అండ్ ప్రవీణ్ వాళ్ళ తాత ఈరోజు సాయంకాలము ప్రభునందు నిద్రించి ఉండటం మనకు బాధాకరమైన విషయం. దాని గురించి మనం ఆలోచించాం. మనము మానవ మాత్రముగా బాధపడాల్సిన సమయం. అలాగే ప్రభువునందు నిద్రించిన వారికి ఆయన యందు మనకున్నటువంటి భాగ్యం, ఆయన యందు మనకున్నటువంటి నిరీక్షణను బట్టి పెద్దగా దాని గురించి ఆలోచించి బాధపడిపోవాల్సినటువంటి విషయం కూడా కాదు. సో రెండింటి మధ్య తటస్థత ఉంది. ప్రభు యొక్క సన్నిధి మనకు ఒక నిరీక్షణ, ఆయన తిరిగి మనల్ని లేపుతాడని, పునరుత్థానమును జీవమును ఆయన అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ పునరుత్థానంలో మనము తిరిగి ఒకరితో ఒకరం కలుసుకుంటాం. నూతనమైనటువంటి నూతన జీవము, అలాగే నూతన ప్రపంచంలో దేవుడు తిరిగి కట్టినటువంటి తన సామ్రాజ్యంలో మనము ఒకరినొకరం కలుసుకొని ఆనందించి ఆయనతో కలిసి ఆయన జత పనివారముగా, ఆయన జత ఏలికలముగా మనం ఉంటాం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అటువంటి మంచి సొసైటీ, అటువంటి మంచి దేవుడు కోరుకున్నటువంటి క్రమము కలిగినటువంటి ఆయన రాజ్యమును ఆయన రాజ్య వారసులము మరియు ప్రతినిధులముగా మనం ఉండటానికి ప్రభునందు మనం ప్రయాసపడవద్దులమే కూడా ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం కనుక చూసినట్లయితే, ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 14 వచనాలు, ఇదంతా కూడా ఒకటే భాగము. ఇందులో దేవుని యొక్క మహా సంకల్పమును గురించి వ్రాయబడినటువంటి అంశాలు కనిపిస్తాయి. ఇందులో థియోలాజికల్ గా మనం చూసినట్లయితే చాలా నిటిగ్రిటీస్, అంటే ఒకదానితో ఒకటి ముడిపడి పౌలు భక్తులు మనకు తెలియజేయాలనుకుంటున్నటువంటి అనేక అంశాలు ఇందులో మనకు కనిపిస్తాయి. సో ప్రభువు నందు ఉన్న వారికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించినటువంటి ఆయన సంఘ సభ్యులకు, ఆయన శరీరములో భాగస్వాములకు కలిగేటటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను గురించి ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తా ఉంది. ఈ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు మనకు 13, 14 వచనాలు చూసినట్లయితే, అంటే ఆ మొత్తం వాక్య భాగం యొక్క సారాంశం రాస్తూ పౌలు భక్తుడు ఈ విధంగా రాస్తున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇక్కడ దేవుడు సంపాదించుకొనినటువంటి స్వాస్థ్యము కనిపిస్తా ఉంది. లేకపోతే దేవుడు సంపాదించుకొనిన ప్రజలు యెహోవా యొక్క స్వాస్థ్యముగా మనం కనిపిస్తున్నాం. అలాగే ఆ ప్రజలకు, ఆ స్వాస్థ్యమునకు విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు అన్న మాట కూడా కనిపిస్తా ఉంది. రెండు వేరు ప్రపంచాలు ఒకటయ్యేటటువంటి సువార్తను గురించినటువంటి మాట మనకు కనిపిస్తా ఉంది. ఈ ఆత్మ చేత ముద్రింపబడి 3 విషయాలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొదటిది సత్యవాక్యమును వినటం, రెండవది క్రీస్తునందు విశ్వాసం ఉంచటం. సత్యవాక్యము అనంటే రక్షణ సువార్త, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం, మూడవదిగా వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడటం. ఈ 3 విషయాల కారణంగా ప్రభు మనకు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన భూమి, లేకపోతే ఆయన రిస్టోర్ చేయబోతున్నటువంటి, ఆయన తిరిగి తన రాజ్యముగా కట్టబోతున్నటువంటి నూతన ఆకాశము, నూతన భూమిగా పిలువబడినటువంటి ఆయన రాజ్యమును గురించినటువంటి మాటలు. ఈ విషయం మనకు 10వ వచనంలో స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. అదేంటి అని అంటే, ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని
భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకుని. సో ద డిగ్రీ ఆఫ్ గాడ్, తనలో తాను దేవుడు నిర్ణయించుకున్నటువంటి ప్రణాళిక. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ గాడ్? దేవునిలో ఉన్నటువంటి ప్రణాళిక చాలా మంది ఏమనుకుంటారు అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదివి దేవుని ప్రణాళికలో నేను లేకపోతే ఒక వ్యక్తిగా నన్ను ఎన్నుకోవటం అది మాత్రమే ఉంది. ఒక వ్యక్తిగా వ్యక్తులను ఎన్నుకొని అందరినీ ఇక్కడ చచ్చిపోయిన తర్వాత తీసుకుని పరలోకంలోకి వెళ్ళిపోయి అక్కడ ఉంచుకుని అక్కడ వారి ద్వారా ఆరాధనను పొంది దాని ద్వారా ఆయన మహిమ పొందుతాడు అని చెప్పేటటువంటి ఆలోచన ప్రపంచంలో మనకు కనిపిస్తుంది. చాలా మంది థియోలోజియన్స్ కూడా ఇలాంటి విషయాలు చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. అయితే అందులో సత్యం ఉన్నప్పటికీ కేవలం అది మాత్రమే సత్యం కాదు. మనుష్యులను ఎన్నుకొనుట, మనుష్యులను కొందరిని పరలోకానికి కొందరిని నరకానికి ఎన్నుకొనటము అన్నది దేవుని ప్రణాళికగా ఇక్కడ కనబడటం లేదు. కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చటం అన్నది దేవుని యొక్క ప్రణాళికగా మనకు కనిపిస్తా ఉంది. దేవుని 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు, అంటే మన ప్రభువైన యేసు క్రీస్తునందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా ఆయన మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేస్తున్నాడు. ఆయన దయా సంకల్పం ఒకటి ఉంది, తన చిత్తములో మర్మము కూడా ఉంది. ఆ దయా సంకల్పము చొప్పునటువంటి తన చిత్తములో ఉన్న మర్మమును మనకి ఇప్పుడు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మర్మము అని గనక మనం అడిగితే తిరిగి, లేకపోతే ఆ పౌలు భక్తుడు అక్కడే చెప్తున్నాడు. ఏంటి అనంటే, తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేశాడు. ఏంటా దయా సంకల్పము? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. సో చాలా సార్లు మన జీవితాల్లో, ముఖ్యంగా క్రైస్తవ భక్తి జీవితాలలో మనకున్నటువంటి ప్రధానమైనటువంటి గోల్ ఏంటి అనంటే, నేను పరలోకం వెళ్ళాలి, నేను చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవాలి అన్నటువంటి గోల్ తో మనం బ్రతుకుతూ ఉంటాం, విచ్ ఇస్ గుడ్. అయితే పరలోకం అనగానే మన చాలా సార్లు ప్రజల మనసుల్లో వచ్చేటటువంటి ఒక భయంకరమైన, యూ కెన్ వాష్ ఇట్, డోంట్ వరీ. చాలా సార్లు ప్రజల మనసుల్లో వచ్చేటటువంటి ఒక ఆలోచన ఏమిటి అనంటే, ఒక హైందవ భావజాలంలో ఉన్నట్లు ఒక స్వర్గము, అంటే అక్కడ పళ్ళు తినటానికి నదులు, తర్వాత రంభా ఉర్వశి మేనకలు, అందమైనటువంటి ఇళ్ళు, ఉండటానికి భోజనం వగైరా వగైరాలు, వజ్ర వైఢూర్యాలు, బంగారుతో కలిగిన సింహాసనాలు, ప్రకటన గ్రంథంలో ఆంథ్రపోమార్ఫిక్ భాషగా, అంటే మనము అర్థం చేసుకోవటానికి ఒక సూచన ప్రాయంగా చెప్పినటువంటి భాషను మాట్లాడుతూ చెప్పినటువంటి వాటిని ఆసరాగా చేసుకొని మనం ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటాం. అలాగే ఇస్లాంలో చెప్పబడినట్లుగా జన్నత్ అంటే అక్కడ వాలుగా ఉన్నటువంటి సోఫా సెట్లు ఉంటాయి, దిండ్లు ఉంటాయి, ఆనుకొని కూర్చుని ఉంటాం, ఊరీలు వచ్చి మనకు దాన్ని ఏమంటారు, మద్యపానం పోస్తూ ఉంటే తాగుతూ ఉంటాం, ఆహ్లాదకరంగా దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ఇటువంటి ఆలోచనలు పరలోకం అనగానే మన మనసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మొత్తం 4 గాస్పెల్స్ లో ఎక్కడ చూసినప్పటికీ కూడా మనం చచ్చిపోతే పరలోకం తీసుకుపోవటానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినట్లుగా అదే సువార్తగా మనకి ఎక్కడ ఆయన చెప్పడు. ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, నీ రాజ్యము వచ్చును కాక. ఇట్ ఈస్ నాట్ దట్ వి డై అండ్ గో, మనం చచ్చిపోయి ఆయన రాజ్యంలోకి వెళ్ళటం అనే దాని గురించి ఆయన మాట్లాడలేదు. కానీ నీ రాజ్యము వచ్చునుగాక అన్న ప్రార్థనను మనకు నేర్పించాడు. దేవుని రాజ్యము వచ్చింది, మీ మధ్యలో ఉంది, మీతో ఉంది అన్నటువంటి సందేశాన్ని మనకిచ్చాడు. సో ఫర్ సమ్ రీజన్ చాలా చోట్ల క్రైస్తవ సమూహాలలో ఈ దేవుని రాజ్యం అన్నటువంటి అంశము పట్ల అవగాహన, దేవుని రాజ్యం అన్న అంశం పట్ల మక్కువ, దేవుని రాజ్యం అన్న అంశం పట్ల ఆ రాజ్య ప్రతినిధులుగా బ్రతకాలి అన్నటువంటి ఛాలెంజ్ మనకు కనబడదు. చాలా సార్లు కేవలము మంచి పనులు చేస్తే, ఆ మంచి పనుల ద్వారా రక్షింపబడ్డాం కాబట్టి మంచి పనులు చేస్తే దానివల్ల నా కిరీటంలో ఇంకొక రాయి వస్తుంది,
లేకపోతే నా చేతికి ఇంకొక ఉంగరం ప్రభు పెడతాడు, లేకపోతే నా దుస్తుల్లో ఇంకొకటి ఏదైనా బ్యాడ్జ్ పెడతాడు. ఇలాంటి మెట దాన్ని ఏమంటారు, ఒక రకమైనటువంటి సూచనలు, ఒక రకమైనటువంటి సంకేతాలు మనం వింటూ ఉంటాం. ఆ సంకేతాల కోసం మనం ప్రాకులాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాం. ఆ ప్రాకులాడే ప్రయత్నాన్ని నేను తప్పుపట్టను. కానీ అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి సందేశం యొక్క కేంద్రం ఏమిటి? వాట్ ఈస్ ద సెంటర్ ఆర్ వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్ ది గాస్పల్? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటించినటువంటి, అసలు ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త చెప్పాడా, ప్రకటించాడా, లేకపోతే ఆయన చనిపోయి తిరిగి లేవటము, మనం చచ్చిపోయి పరలోకం పోవటము, ఇది సువార్త అంటారా? ఈ విషయాలను గురించి నేను గత కొన్ని సంవత్సరాలుగా ఆలోచిస్తూ ఉన్నాను. మొదట్లో మతపరమైనటువంటి, క్రైస్తవ మతపరమైనటువంటి అనేక విధి విధానాలు, అనేకమైనటువంటి థియోలాజికల్ అండర్స్టాండింగ్స్, అంటే దైవ విజ్ఞానపరమైనటువంటి డిబేట్స్, దైవ విజ్ఞానపరమైనటువంటి వాగ్వివాదాలు, దైవ విజ్ఞానపరమైనటువంటి అవగాహనను పెంచుకోవటానికి కావలసినటువంటి కష్మకష్ అంటాం కదా, లేకపోతే ఒక రకమైనటువంటి మల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. మనం మాట్లాడుతూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం, మన మన ఆలోచనలు ఫరిడబిల్లుతూ ఉంటాయి. కానీ ఎక్కువ భాగం ఈ ఆలోచనలన్నీ కూడా నాకు గత కొన్ని సంవత్సరాలుగా ఏ వైపుకు వెళ్ళాయని నాకు అనిపించింది అని అంటే, మొదటిది ప్లెటోనిక్ ఐడియాలజీ అంటే అరిస్టాటిల్ తర్వాత వెస్టర్న్ సివిలైజేషన్ లో, వెస్టర్న్ అంటే పాశ్చాత్య ఆలోచన రంగంలో ప్లేటో అనే ఒక ఆయన వచ్చాడు. ప్లెటానిక్ ఆలోచన విధానంలో కూడా మనం చచ్చిపోతే భౌతికము కానటువంటి ఒక అభౌతికమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంది. ఆ ప్రదేశంలోకి వెళ్ళిపోతే అదే సాల్వేషన్, దట్ ఈస్ అదే రక్షణ అని ఆయన పలికాడు. అది యేసుక్రీస్తు ప్రభువు రాకడకు ముందే పలికాడు ఆయన. అలాగే ఒకవైపు ప్లెటోనిక్ ఉంటే, ఇంకొక వైపు ఎపిక్యూరియన్ ఐడియాలజీ కూడా ఉంది. ఎపిక్యూరియన్ ఐడియాలజీ అంటే దేవుడు అక్కడెక్కడో మనం అందుకోలేనంత దూరమైనటువంటి ప్రదేశంలో ఉంటాడు, మనం ఇక్కడ మన పనులు మనం చేయాలి, అంతా అయిపోయిన తర్వాత అందుకోలేనటువంటి దేవుని వద్దకు మనం వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆలోచన. సో ది బ్లెండ్ ఆఫ్ ఎపిక్యూరియన్ అండ్ ప్లెటానిక్ ఐడియాలజీస్ have influenced the Western theology. ఈ వెస్టర్న్ థియోలాజికల్ అండర్స్టాండింగ్స్ అంటే పాశ్చాత్యమైనటువంటి ఈ థియోలాజికల్ దైవ విజ్ఞాన శాస్త్రపరమైనటువంటి ఆలోచనలు, అవగాహనలు ఆ రోజుల్లో ఆగస్టిన్ గారి తర్వాత, అంటే 3వ శతాబ్దం తర్వాత నుండి, ముఖ్యంగా కాన్స్టంటిన్ రాజ్యం ఏలినప్పటి నుంచి కూడా మొదలయ్యాయి. ఆ రాజ్యము లేకపోతే ఆ కాన్స్టంటిన్ ఏలిన రాజ్యమునకు మొదలైన సమయం నుంచి గనక చూస్తే మెల్లిమెల్లిగా దశల వారీగా ఈ దాన్ని ఏమంటారు, వెస్టర్న్ ఐడియాలజీ, ముఖ్యంగా ప్లెటానిక్ అండ్ ఎపిక్యూరియన్ ఐడియాలజీస్ అన్ని కూడా మెల్లిమెల్లిగా మన అంటే క్రైస్తవ భావజాలం పైకి రావటానికి కూడా ఆస్కారం వచ్చింది. ఆ ఆస్కారం కారణంగానే మనకు ఎంతసేపు మన ఆలోచనల్లో పరలోకం నరకం ఇదే కనిపిస్తుంది. అంటే ఇది చేస్తే నరకం వెళ్తావు, ఇది చేస్తే పరలోకం వెళ్తావు, ఇది చేస్తే నరకం పోతావు, ఇది చేస్తే పరలోకం పోతావు. కొంతమంది అదంతా కాదు, దేవుడు ఎన్నుకుంటే పరలోకం పోతావు, దేవుడు ఎన్నుకుంటే నరకం పోతావు, దేవుడు ఇక్కడ ఎన్నుకుంటాడా అక్కడ ఎన్నుకుంటాడా. సో ది rat race is all about getting into that place called heaven. ఏదో ఒక రకంగా ఈ పరలోకం అన్నటువంటి ఈ ప్రదేశంలోనికి వెళ్ళిపోవాలి అన్నది ఈ వెస్టర్న్ థియోలాజికల్ అండర్స్టాండింగ్, ఈ వెస్టర్న్ థియోలాజికల్ ఐడియాలజీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఇదే అంశాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు జీవించినప్పుడు ప్లుటార్క్ అన్నటువంటి ఒక విజ్ఞానవేత్త లేకపోతే తత్వవేత్త, ఈ ప్లుటార్క్ కూడా ఇటువంటి సందేశాన్నే ఇచ్చాడు. అంటే ఈ భౌతికంగా ఉన్నటువంటి ప్రపంచమంతా కూడా నశించిపోతుంది, ఇక్కడ నుంచి మనం వెళ్ళి పరలోకంలోకి చేరుకుంటాం. సో ఇదంతా కూడా బైబిల్ పైన రుద్దబడినటువంటి, బైబిల్ ఏతర అంటే క్రైస్తవేతర భావజాలం నుంచి వచ్చినటువంటి ఆలోచన పద్ధతి. ఏంటి అని అంటే, చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవాలి, పరలోకంలో ఏది ఉండదు, పరలోకంలో అంతా బాగుంటుంది, దీన్నంతా మనం పట్టించుకోక్కర్లేదు, ఇక్కడ ఉన్నదంతా వేస్ట్, ఇదంతా కూడా మాయ, ఇదంతా కూడా
పాపం, ఇదంతా కూడా చెడు, ఇదంతా కూడా డార్క్నెస్, ఇలాంటిది మనము మన ప్రసంగాల్లో లేకపోతే ఈ మధ్య ఉన్నటువంటి క్రైస్తవ మేధావి వర్గం గత 50 సంవత్సరాలుగా నేను వింటూ ఉన్న 40 సంవత్సరాలుగా ఉంటూ ఉన్నది కూడా ఇటువంటి భావజాలమే ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే there is a very particular incident in the history of human beings. మానవుల యొక్క చరిత్రలో ఒక పర్టికులర్ ఈవెంట్ జరిగింది. దాన్నే మనము సిలువ బలియాగం అని పిలుస్తాం. ఈ సిలువ బలియాగం అన్నది నిజానికి మనం చెప్పాలి, లేకపోతే బైబిల్ చెప్పేటటువంటి సమస్త బైబిల్ యొక్క సువార్త అన్నటువంటి సమస్తమునకు కేంద్రం. మానవుని యొక్క చరిత్రలో జరిగినటువంటి అతి కేంద్రమైనటువంటి ఈ కార్యాన్ని మనం వేరు రకాలుగా దాన్ని ఇంటర్ప్రెట్ చేశాం. ఎలా ఇంటర్ప్రెట్ చేశాము అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు నా పాపముల కోసం, అంటే ఇండివిజువలైజ్డ్ సాల్వేషన్, నేను పరలోకం పోవడం కోసం, నేను పరలోకంలో దేవునితో ఉండటం కోసం అన్నట్లుగా we try to identify or we try to westernize the Christian ideology to a level that we sunk into the individualistic gospel. అంటే ఒక వ్యక్తి విశేషమైనటువంటి ఆలోచన పద్ధతిలోనికి మనం మెల్లిమెల్లిగా అలా కిందికి వెళ్ళిపోయాం. సో ఎక్కువ భాగం మనము ఈ క్రాస్, లేకపోతే ప్రభువైన యేసుక్రీస్తు ఈ సిలువ పైన ఆయన చేసిన యాగాన్ని కూడా ఈ పాపం నేను చేశాను, నా మీద ఉండాలి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన మీదకి తీసుకున్నాడు. తన మీదకి తీసుకుంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే నేను పరలోకం వెళ్ళిపోతాను. ఆయన తీసుకున్నాడు, ఓకే. సో దాని రిజల్ట్ ఏంటి? నేను పరలోకం వెళ్ళిపోతాను. దేవుడు చాలా కోపంతో ఉన్నాడు నా మీద. హీఈస్ అన్ యాంగ్రీ గాడ్. ఎంత యాంగ్రీగా ఉన్నాడు అంటే, నేను పాపం చేశాను, ఆ పాపం చేసినందుకు ఆయన ఆ కోపంతో నా మీద ఉగ్రతంతా పోయాలనుకుంటున్నాడు. కానీ ఫర్ సమ్ రీజన్ జీసస్ క్రైస్ట్ టక్కున వచ్చి నన్ను పట్టేసుకున్నాడు. ఆ ఉగ్రతంతా యేసు మీద పడిపోయింది. ఇప్పుడు నేను టక్కని పరలోకం వెళ్ళిపోతాను. సో అవర్ ఐడియాలజీ, మన ఆలోచన పద్ధతి విధానం అంతా కూడా ఇట్స్ ఆల్ లెట్ మీ గో దేర్, నేను అక్కడికి వెళ్ళిపోవాలి. So we have been hiding under the guise of either heaven or hell. And for some reason, our rat race lo we have missed, probably na uddesham lo we have missed the actual point of gospel. సువార్తకున్నటువంటి ప్రధానమైన కేంద్రాన్ని మనం, లేకపోతే ఆ గోల్ పోస్ట్ మనం తీసుకొచ్చి వేరే చోట పెట్టామేమో. ఆ గోల్ పోస్ట్ ఒకటైతే మనం దాన్ని తీసుకొని వచ్చి పరలోకం అన్నటువంటి వేరొక గోల్ పోస్ట్ మీద పెట్టేసి మనం ఆలోచన చేస్తున్నామేమో అన్న అభిప్రాయం నాకు కలుగుతా ఉంది. మనం దేవుని సిలువను గురించి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువను గురించి ఆలోచిస్తే, ఒకానొక సమయంలో ఈ కాన్స్టంటిన్ నిద్రపోతూ ఉన్నప్పుడు రాత్రి ఒక కలబడిందంట. ఒక యుద్ధం జరుగుతోంది, ఓడిపోతున్నాడు, మాటికి ఓడిపోతుంటే ఒక కలబడి ఆ కలలో ఏం చెప్పాడు అని అంటే, ఈ సింబల్ అంటే ఈ సిలువ అన్నటువంటి ఈ సూచన ఆధారంగా నేను నీకు విజయం ఇస్తాను అని చెప్పాడు. సో కాన్స్టంటిన్ ఏం చేశాడు అని అంటే, ఓకే అని చెప్పేసి హీ స్టార్టెడ్ యూజింగ్ ద క్రాస్ టు ట్రాంపుల్ కల్చర్స్ ఆఫ్ యూరప్. అంటే ఐరోపా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సంస్కృతులను కాలరాయటానికి, అనేక సంస్కృతులను ఈ రోమా సామ్రాజ్యం, ముఖ్యంగా కాన్స్టంటిన్ సామ్రాజ్యానికి దాసులుగా చేయటానికి సిలువను వాడాడు. ఆ సిలువలో అంటే ఒక రగిలేటటువంటి కర్రలు పెట్టి ఆ కర్రలను రగిల్చుకుంటూ ఒక సిలువలాగా తీసుకుని వెళ్ళి ఆ రగిలే సిలువ వెళుతూ ఉంటే వెనక మేము యేసు ప్రభువుని గురించిన సువార్త చెప్తాం అనే వాళ్ళు ముందుకెళ్తున్నట్లుగా. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ presented Christian ideology to people, to the world, that it is the most heinous and most dangerous and most selfish ideology, that you die and you go to heaven. ఇక్కడ జరిగేది నీకు సంబంధం లేదు. దేవుడు ఏం చెప్పాడు? ఈ సిలువ మీద నేను నీకు విజయం ఇస్తానన్నాడు. సో యూజ్ దట్, ట్రాంపుల్ ఆన్ అదర్స్ అన్నటువంటి ఆలోచనలోనికి హారిబుల్లీ we have abused the symbol of cross. ఇది ఒక ఎత్తు. ఇంకొక ఎత్తు ఇంకొక రకంగా కూడా ఉంది. ఇప్పుడు మనం కరోనా టైమ్స్ లో ఉన్నాం కదా. ఇప్పుడు మనం
కొన్ని రోజుల నుంచి తర్వాత నుంచి ప్రీ కరోనా పోస్ట్ కరోనా అన్నటువంటి భాష మీరు వింటారు, త్వరలోనే వింటారు, మీరు ఆల్రెడీ వింటూ ఉంటారు. ఇప్పుడు ఒక ఒక 20 సంవత్సరాల క్రితం అంటే 2001 నుంచి సెప్టెంబర్ 11, 2001లో ఏం జరిగింది? ట్విన్ టవర్స్ ను ఒసామా బిన్ లాడెన్ ఏరోప్లేన్స్ లో వచ్చి కొట్టి కూల్చేశాడు. అప్పటి నుంచి కూడా ప్రపంచం అంతా కూడా పోస్ట్ 7/11 ప్రీ 7/11 అని మాట్లాడటం మొదలు పెట్టారు. మీకు గుర్తుండే ఉంటుంది ఈ విషయము. పోస్ట్ సెప్టెంబర్ 11 అండ్ ప్రీ సెప్టెంబర్ 11 అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు పోస్ట్ కరోనా ప్రీ కరోనా అని మాట్లాడతారు. దానికి 40 సంవత్సరాల ముందుకు గనక అంటే 1940 అంటే సెకండ్ వరల్డ్ వార్ లో గనక మీరు వెళ్ళారంటే అప్పుడు పోస్ట్ హిరోషిమా ప్రీ హిరోషిమా అని మాట్లాడేవాళ్ళు. అంటే ఆటమ్ బాంబ్స్ ఏం చేశారు అని అంటే అమెరికన్స్ తీసుకుని వెళ్ళి హిరోషిమా నాగసాకి మీద ఆటమ్ బాంబ్స్ వేశారు. సో వై ఐఎమ్ ట్రైంగ్ టు బ్రింగ్ యువర్ అటెన్షన్ టు దిస్ అని అంటే we have tried to solve the problem of evil by doing more evil. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి చెడును అంతమొందించడానికి మరింత ఎక్కువ చెడు చేయడం ద్వారా దాని సొల్యూషన్ తీసుకొద్దాం అని అనుకున్నాం. కాన్స్టంటినోపోల్ స్థాపించడానికి కాన్స్టంటిన్ ఏం చేశాడు అని అంటే మరింత వయలెన్స్ తీసుకొచ్చాడు. జపనీస్ చేస్తున్నటువంటి వయలెన్స్ ఆపటానికి మరింత వయలెన్స్ అమెరికన్స్ చేశారు. ఒకసారి రెఫర్మేషన్ అంటే ఇప్పటి నుంచి కరెక్ట్ గా 500 సంవత్సరాల క్రిందికి వెళ్ళినట్లయితే 16వ శతాబ్దంలో, ఇది 21వ శతాబ్దం కదా, 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు, అలాగే జాన్ క్యాల్విన్ గారు, జ్వింగ్లీ గారు, ఇలాంటి చాలా మంది గొప్ప గొప్ప దేవుని సేవకులు రోమన్ క్యాథలిక్ సంఘాలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వారి అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలను ఎదిరించడానికి ముందుకొచ్చారు. వాళ్ళ ప్రమేయాన్ని కూడా చూడండి. వాళ్ళ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఒక్క చోట మనం తప్పు చేస్తే, ఒక్క చోట మనం దేవుని వాక్యాన్ని సమగ్రంగా అర్థం చేసుకోకపోతే దాని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అని ఒకసారి ఆలోచించడానికి ఈ విషయాలు చెప్తున్నాను. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ ఎనీబడి డౌన్, ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఎలివేట్ ది ఐడియాలజీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆలోచనను, బైబిల్ యొక్క ఆలోచనను పెంచడానికి మాత్రమే ఇవన్నీ చెప్తున్నాను, కానీ దైవజనులను తక్కువ చేసి చూపించడానికి కాదు. సో ఆ రోజుల్లో ఈ పాపం, నేను చచ్చిపోతే పరలోకం అన్న ఐడియాలజీ కారణంగా ఏం జరిగింది అని అంటే పర్గటరీస్ అనేటివి ఇంట్రడ్యూస్ చేశారు. ఎవరు? రోమన్ క్యాథలిక్ సంఘాలు. పర్గటరీ అంటే అర్థం ఏంటి అని అంటే మాస్ అండ్ పర్గటరీ, ఈ రెండు. మాస్ అంటే అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు శనివారం సాయంత్రం అలాగే ఆదివారం పూట వెళ్ళి మాస్ చేస్తారు. ఆ మాస్ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే ప్రజలు వెళ్ళి ప్రభుని అంటే ఒక యాజకుడి లాగా ఒక ఆయన ముందుకెళ్ళి అందరి పట్ల వారి పాప పరిహారార్థ బలి నిమిత్తము ఆయన మాస్ చదవటము, దాన్ని నడిపించటము, ఆ తర్వాత యూకరిస్ట్ అంటే మనము రొట్టె ద్రాక్షారసం ఏ విధంగా తీసుకుంటామో సూచన ప్రాయంగా, వాళ్ళు అలా కాకుండా నిజంగానే యేసుక్రీస్తు యొక్క శరీరము ఇప్పుడు మీ ముందు ఇది రక్తముగాను, ఇది ఈ రొట్టె శరీరం అయిపోయింది అన్నటువంటి విధంగా ఆ మాస్ జరిపించడం. అలా ప్రజల యొక్క పాపములు, ఆ సమయంలో జరిగిన పాపములు మీకు ఇప్పుడు విమోచన వచ్చింది అని చెప్పడం మొదలు పెట్టారు. ఆ తర్వాత చనిపోయినటువంటి మీ ప్రజలకు, అంటే ఇక్కడ నుంచి సంపూర్ణమైనటువంటి నిర్దోషత్వముతో మీరు వెళ్ళరు, మీరు చనిపోయిన తర్వాత కూడా కొన్ని దోషములు అలాగే మిగిలిపోయి ఉంటాయి. మీ పెద్దలు చనిపోయిన తర్వాత ఎక్కువసేపు ఆ పర్గటరీలో, అంటే ఒక రకమైనటువంటి దేవుని ఉగ్రత అన్నటువంటి అగ్నిలో మీ వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఈ అగ్ని కాలుస్తూ అగ్నిలో పుటము వేసి తీయబడినట్లుగా మీరందరూ కూడా ప్యూర్గా పరిశుద్ధముగా బయటకు రావటానికి దేవుడు ఏర్పాటు చేశాడు అని చెప్తూ ఉంటారు. అలా చెప్పిన సమయంలో ఏం చేశారు అని అంటే రోమన్ క్యాథలిక్ ఈ సంఘంలో ఉన్నటువంటి ఒక ప్రాక్టీస్ ఏమైంది అని అంటే మీరు వచ్చి ఇంత రుసుము చెల్లించి సర్టిఫికెట్ కొనుక్కోవచ్చు. అప్పుడు మీ పెద్దలు ఎవరైతే పైన పర్గటరీలో ఉన్నారో వాళ్లకు పాప క్షమాపణ దొరుకుతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికి? పరలోకానికి. సో ది ఐడియా ఆఫ్ హెవెన్ అండ్ హెల్, పరలోకం నరకం. సో దే స్టార్టెడ్ ఫైటింగ్ ఓవర్ ఇట్. దే స్టార్టెడ్ బ్రింగింగ్ లాట్స్ ఆఫ్ ఏదో ఒకటి చేసి దీన్ని ఒక వ్యాపారంగా, దీన్ని ఒక
బ్రతుకు తెరువుగా, దీన్ని ఒక ప్రజలపైన రుద్దటానికి అవసరమైనటువంటి పన్ను వసూళ్లు చేసుకోవటానికి అవసరమైనటువంటిదిగా చేయటానికి వాడారు సిలువను. కొందరేమో ఈ వారి మతపరమైనటువంటి సిద్ధాంతాలను ఎస్టాబ్లిష్ చేసుకోవటానికి వాడారు. దానికి వ్యతిరేకంగా నిలబడ్డారు రిఫార్మర్స్. వాళ్ళెవరు? నేను ఇంతవరకు చెప్పినట్లుగా లూథర్ గారు, క్యాల్విన్ గారు, జ్వింగ్లీ గారు, అనబాప్టిస్టులు, తర్వాత మెననైట్లు, ఇలా చాలా మంది. యూ కెన్ జస్ట్ గూగుల్ అండ్ సీ దేర్ ఆర్ సో మెనీ హండ్రెడ్స్ ఆఫ్ రిఫార్మర్స్ హూ ఫాట్ వెరీ బోల్డ్లీ ఫర్ ట్రూత్. అయితే ఏం జరిగింది అని అంటే, ఈ రోమన్ క్యాథలిక్ సంఘాలకు ఉన్నటువంటి ఈ శక్తిని అడ్డుకునే క్రమంలో బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అసలైన ట్రూత్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యం యొక్క కేంద్రం, అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ డైయింగ్ అండ్ గోయింగ్ టు హెవెన్, బట్ ఇట్ ఈస్ అబౌట్ రికన్సైలింగ్ ఎవ్రీథింగ్ విత్ గాడ్. దేవుని చేత సమస్తమును, ఏమని మనం చదువుతున్నాం ఇక్కడ, క్రీస్తునందు ఏకముగా సమకూర్చటం. ఏంటి ఆయన సంకల్పము? పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చేటటువంటి పరిచర్యను సంఘము విస్మరించి, వారు కూడా చనిపోతే పరలోకం వెళ్ళాలి అని అంటే కేవలం విశ్వాసం, చనిపోతే పరలోకం వెళ్ళాలంటే కేవలం కృప చేత విశ్వాసము ద్వారా అన్నటువంటి ఈ థియోలాజికల్ డిస్కషన్స్ లో పడిపోయి, ఈ థియోలాజికల్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, దే ఆర్ వెరీ 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 నీడెడ్, మనకు అవసరం అవి. కాకపోతే అవి మాత్రమే అవసరం కాదు, ఇంకా చాలా ఉంది అన్నటువంటి అంశాన్ని నేను గుర్తు చేస్తున్నాను. వెరాస్ ద చర్చ్ ఆఫ్ ది ఈస్ట్ అంటే పాశ్చాత్య సంఘముగా ఉన్నటువంటి రోమన్ క్యాథలిక్ మరియు యూరోపియన్ సంఘాలకు చెందినటువంటి వారు కాకుండా, ఇక్కడ సిరియనులు, అలాగే భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి సంఘాలు, ఇక్కడ క్రైస్తవ సంఘాలు ఉండేవి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్, తర్వాత ఆఫ్ఘనిస్తాన్, తర్వాత ఇరాన్, ఇరాక్, ఇలాంటి ప్రాంతాలలో ఇస్లాం అప్పటికే ఇంకా ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నది. ఆ సమయంలో కూడా ఇక్కడ క్రైస్తవ సంఘం ఉండేది. ఆ సంఘాలలో ఉన్నటువంటి ఆలోచనలు ఇవి కావు. ఆ సంఘంలో ఉన్నటువంటి ఆలోచన, దేర్ ఈస్ సంథింగ్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పోస్ట్ కాన్స్టంటైన్, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పోస్ట్ 7/11 or September 11, it is not about post Japanese or Hiroshima Nagasaki, it is not about post corona, but it is about pre-cross and post-cross. సిలువకు ముందు, సిలువకు తర్వాత ఉన్న ప్రపంచంలో ఉన్న న్యూ ఆర్డర్, ఒక నూతన క్రమమును గురించి మన ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి సంఘాలు ఆలోచించడం మొదలు. ఇదంతా చరిత్ర. ద రీజన్ ఐఎమ్ ట్రైంగ్ టు give you this information is, let us go back to the roots of the gospel. మన ప్రభు ప్రకటించినటువంటి సువార్తకు ఉన్నటువంటి మొదళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. జస్ట్ ఇన్ ద మార్టర్ ఏం ప్రకటించాడు? ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రకటించినట్లుగానే 12 మంది శిష్యులు లేకపోతే 11 మంది శిష్యులు ఏం ప్రకటించారు? యోహాను భక్తుడు ఏం ప్రకటించాడు? ఆయన తర్వాత టర్టూలియన్ గారు, జస్టిన్ ద మార్టిర్ గారు, ఎసూబియస్ గారు, ఎథనేసియస్ గారు, ఇలా వీళ్ళు ఆగస్టీన్ కు ముందు వరకు ఉన్నవారు, అంటే 3 శతాబ్దాలలో ఏం ప్రకటించడం కారణంగా మొత్తం యావత్ భూమి కూడా యేసు ప్రభువును, ఆ రోజు సెల్ ఫోన్స్ లేకుండా, టెలివిజన్స్ లేకుండా, కరపత్రాలు లేకుండా ఎలా తెలుసుకోగలిగింది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ కెన్ దే ఇన్ఫ్లుయెన్స్ ద కింగ్డమ్స్? రాజ్యములను వారు ప్రభావితం చేయగలిగినటువంటి పరిచర్య ఎలా చేశారు అన్నది మనం ఆలోచించుకోవాలి. సో ఇట్ ఈస్ అబౌట్ the cross, and that cross is about self-giving Christ. తాను ఈ లోకమును తన తండ్రికి బహుమతిగా ఇచ్చేటటువంటి క్రీస్తు యొక్క మాదిరికరమైన జీవన విధానాన్ని విడిచిపెట్టి, we have tried to theologize it, we have tried to philosophize, and we have tried to it is about discipling nations. రాజ్యములను చెరపట్టడం, రాజ్యములను శిష్యత్వంలోనికి నడిపించటం, రాజ్యములను, జన సమూహములను ప్రభువు యొక్క శిష్యత్వంలోనికి నడిపించటం, వాల్యూస్, కాన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద నేషన్స్, అంటే జన సమూహముల యొక్క మానవ విలువలు, జన సమూహము యొక్క నైతిక విలువలు, జన సమూహము యొక్క మతపరమైన విలువలు, జన సమూహము యొక్క జీవన విధాన సంబంధమైన విలువలు, జన సమూహము యొక్క కుటుంబ విలువలు, జన సమూహం యొక్క వ్యక్తిగత జీవన విలువలు, ఇలాంటివి
ఇలాంటి వాటిల్లో మార్పు. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం ఆగి ప్రీ కరోనా పోస్ట్ కరోనా అన్న ఐడియాలజీని పక్కన పెట్టి ఈ ప్రీ కరోనా పోస్ట్ కరోనా ప్రీ క్రాస్ పోస్ట్ క్రాస్ యొక్క కళ్ళజోడు పెట్టుకొని చూస్తే ఎలా మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం, ఎలా ప్రభావితం చేయగలుగుతాం అన్న విషయాన్ని నేను మీకు ఒకటి గుర్తు చేస్తాను. సో ఐ వాంట్ యూ టు టర్న్ యువర్ బైబిల్స్ టు జెనసిస్ చాప్టర్ 12, 12వ అధ్యాయం ఆది కాండం ఒకసారి చూడండి. జెనసిస్ చాప్టర్ 12 ఏంటి, వాట్ ఈస్ ద ప్రామిస్? మనం ఇంతవరకు చదివాం ఇక్కడ ఏమని అనంటే, ఆయన సంకల్పములో ఆయన పరలోకంలో ఉన్నవి భూమి మీద ఉన్నవి సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చాలి. సమకూర్చటం. ఇఫ్ ఎనీబడి ఈస్ రీడింగ్ ఇంగ్లీష్ బైబిల్ అమాంగ్ యూ, కెన్ యూ కైండ్లీ రీడ్ దట్ వర్డ్స్? సమకూర్చటం అన్నదానికి ఇంగ్లీష్ లో మీ బైబిల్లో ఏ పదం వాడారు? ఎవరైనా తీసి చదువుతారా? ఎవరు ఇంగ్లీష్ బైబిల్ వాడటం లేదా? నోబడీ ఈస్ రీడింగ్? ఓకే, నేను ఇది చదువుతాను, అలాగా మీరు తీస్తే కూడా చదవండి. ఆది కాండం 12వ అధ్యాయం. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. నిన్ను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేస్తాను. నీవు ఆశీర్వాదంగా ఉంటావు. సో ది ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రణాళిక ఎవరినైనా ఎన్నుకోవటం అని అంటే అది వారిని పరలోకం తీసుకెళ్ళిపోవటం, మిగిలిన వాళ్ళందరినీ నరకంలో వేయటం అన్న ఆలోచన మనకు వెస్టర్న్ థియాలజీ నుంచి వచ్చింది. వెస్టర్న్ థియాలజీ నుంచి వచ్చినటువంటి ఆ ఆలోచనను కొద్దిగా ఆ కళ్ళజోడు తీసి పక్కన పెట్టి బైబిల్ ఆలోచనతో ఆలోచిద్దాం. బైబిల్ ఏమంటోంది? దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? మొదటి నుంచి కూడా చూద్దాం. ఇక్కడ అబ్రహామును ఎన్నుకున్నాడు. అబ్రహామును ఎన్నుకుని ఏమంటున్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించేది ఎందుకు అనంటే ఆ ఆశీర్వాదం నీకు ఒక్కడికే కాదు, నువ్వే ఆశీర్వాదంగా ఉంటావు చాలా మందికి. ఎవరికి? కొన్ని లక్షల కోట్ల మందికి నీవు ఆశీర్వాదంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదిస్తాడు, నిన్ను దూషించేవాడు శపించబడతాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, ది వెరీ పర్పస్ ఆఫ్ గాడ్ in electing his representatives, the very purpose of God in electing his followers is very simply to bless the world. లోకమును ఆశీర్వదించటానికి, వంశములను ఆశీర్వదించటానికి. ఆది కాండంలో ఆదాము గురించి చూస్తే ఆదామును దేవుడు ఈ భూమి పైన సాగు చేయటానికి, సంరక్షించటానికి ఉంచాడు. 2వ అధ్యాయము 15-16 వచనాలు. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదెను తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. ఒక తోట ఏమాత్రము ఒక క్రమము లేని చోట ఒక క్రమాన్ని దేవుడు నిర్మించాడు. దానికి ఏదెను తోట అని పేరు పెట్టాడు. ఆ తోటలో తన ప్రతినిధిగా ఆదామును ఎన్నుకొని ఉంచాడు. ఉంచినటువంటి ఆదాముకు ఇచ్చినటువంటి బాధ్యత ఏమిటి అని అంటే, ఆ ఆశీర్వాదము, లేకపోతే నువ్వు ఫలిస్తావు, విస్తరిస్తావు, భూమిని నిండిస్తావు, వశపరుచుకుంటావు, లేకపోతే లోపరుచుకుంటావు అన్నటువంటి, లేకపోతే ఆ మ్యాండేట్ అంటాం కదా, ఆజ్ఞతో కూడిన ఆశీర్వాదం, అది కేవలం ఆయన కొరకు మాత్రమే కాకుండా ఆ ఆర్డర్ను విస్తరింపచేయటం, ఆ భూమిని విస్తరింపచేయటం, భూమిలో క్రమాన్ని విస్తరింపచేయటం, భూమిలో సాగు, దాన్ని సేద్యపరచటం మరియు దాన్ని సంరక్షించటం అన్నటువంటి విశాలమైన దృక్పథం. బికాజ్ ప్రతి చల్లపూట ఆయన వచ్చి ఈయనతో సంబంధం కలిగి ఉండేవాడు, ఆయన వచ్చి ఈయనతో సహవాసం కలిగి ఉండేవాడు. ద డిజైర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క ఇచ్ఛ, దేవుని యొక్క కోరిక ఏమిటి అని అంటే, హీ వాంట్ టు హ్యావ్ ఇప్పుడు సుధీర్ ఆరాధన గురించి చెప్తూ, మరియ గురించి చెబుతూ, ప్రభువు యొక్క సన్నిధిని ఆవిడ కోరుకుంది. అండ్ దట్ ఈస్ వాట్ జీసస్ వాస్ హ్యాపీ విత్. యేసు ప్రభువు మరియ సన్నిధిని, ఆయన కాళ్ళ దగ్గర కూర్చునే సన్నిధిని ఆమె కోరుకున్నప్పుడు
ఆయన సంతోషపడ్డాడు. మార్తా మరియల యొక్క కథనంలో కూడా ఇదే చూస్తాం మనం. మరియ దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు పాదాల దగ్గర కూర్చుని నేర్చుకోవటం, ఆయనతో సహవాసం కలిగి ఉండటం కోరుకుంది. హీ వాజ్ హ్యాపీ విత్ దట్. దట్ ఈస్ వాట్ హిస్ విల్ ఈస్. ఆయన ఆలోచన, ఆయన యొక్క సమకూర్పు ఇప్పుడు జరిగేది ఎందుకు అనంటే, ఈ తోటలో పోగొట్టుకున్నటువంటి సహవాసం, ఈ తోటలో సహవాసం కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు అనంటే, భార్య ఇచ్చినటువంటి లేదా హవ్వ ఇచ్చినటువంటి ఫలమును, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క సహవాసం, దేవుని యొక్క ప్రభుత్వము, దేవునితో నాకున్నటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధము కంటే కూడా నాకు నా స్వంత ఆలోచన, నా సొంత ప్రభుత్వం, నన్ను ప్రభావితం చేయటానికి బయట నుంచి వచ్చినటువంటి, నాలో నుంచి కాదు, బయట నుంచి వచ్చినటువంటి ఈ ఒత్తిడి, లేకపోతే అబద్ధము అనేటటువంటి ఒత్తిడి ఏదైతే ఉందో దానికి నేను స్వతహాగా లోబడతాను అన్నటువంటి నిర్ణయం. ఆ నిర్ణయం ఏం చేసింది అనంటే, దేవుని నుంచి మనము మహిమను కోల్పోయి దూరముగా అవటానికి అది కారణం అయ్యింది. కనుకనే రోమీలకు రాసిన పత్రిక ఒకసారి చూస్తారా? రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏ భేదము లేదు. ఎవరైనా చదువుతారా? తీసిన వాళ్ళు ఎవరైనా టక్కని చదివేసేయండి. రోమీలకు రాసిన పత్రిక 3 ఏముంది? నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు ఎవ్వడూ లేడు, దేవుని వెదకువాడు ఎవ్వడూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పలికి మాలిన వారయ్యారు. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుక తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసం చేస్తారు, వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉంది, వారి నోట నుండి శపించుటకు పగయు ఉన్నాయి, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తున్నాయి అని ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అలాగైనా ఏమందుము? మేము వారి కంటే శ్రేష్ఠులమా, తక్కువ వారమా? ఎంత మాత్రము కాము. యూదులేమి, గ్రీసు దేశస్థులేమి, అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోష ఆరోపణ చేసి ఉన్నాము. సో ఎవ్రీబడి, అందరూ, యూదులైనా యూదేతరులైనా సరే పాపపు బంధకంలో ఉన్నారు. ఈ పాపపు బంధకం అని అంటే అదేదో చచ్చిపోయిన పరిస్థితి, లేకపోతే ఇంకేదో అని ఆలోచించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చాలా స్పష్టంగా మనకి ఏం తెలుస్తోంది అని అంటే, ఒక శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే మనం ఏ విధంగా శరీరము మృతం అని అంటామో, అలాగే దేవుని యొక్క జీవము నుండి, దేవుని మహిమ నుండి మనం దూరం వెళ్ళిపోతే మన పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితినే మనము పాపపు పరిస్థితి అని అంటున్నాం. ఆ పాపపు పరిస్థితి నుండి అంటే దేవుడిచ్చినటువంటి ఈ క్రమము, దేవుడిచ్చినటువంటి తన సన్నిధి, దేవుడిచ్చినటువంటి తన సహవాసం, దేవుడిచ్చినటువంటి తన మహిమ, తనతో కూడా జీవించేటటువంటి మహిమ గల జీవితాన్ని మానవుడు కోల్పోయాడు. ఆ కోల్పోయిన దాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితము ద్వారా చేసి చూపించి, ఇలా బ్రతికితే, ఇలా సెల్ఫ్ సాక్రిఫైసింగ్ లైఫ్ నువ్వు జీవిస్తే, నిన్ను నువ్వు క్రీస్తు, నేను ఏ విధంగా అయితే సిలువ మీద నేను మీ అందరి కొరకు ఇచ్చుకున్నానో ఆ విధంగా మీరు ఇచ్చుకోగలిగేటటువంటి మనస్సు కలిగి ఉంటే, ఇఫ్ యూ ఫాలో మీ, నన్ను అనుసరిస్తే, బి యాటిట్యూడ్స్ అంటే 5వ అధ్యాయం మత్తయి సువార్తలో చూసినవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. అదే మాటల్లోనే ప్రభు మీరు ఎలా ప్రార్థన చేయాలంటే అంటూ ఏమంటున్నాడంటే, పరలోకమందున్న మా తండ్రి, నేను చచ్చిపోయి నీ దగ్గరికి వచ్చుదును గాక అని చెప్పలేదు కదా. అలాంటి ప్రార్థన నేర్పించలేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ గోయింగ్ టు హెవెన్. నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్ళిపోవటం అనేది సువార్త. ఆ సువార్త అది మాత్రమే సువార్త కాదు. సువార్తలో ఇది ఒక భాగం, ఇది ఒక ప్యాకేజ్, ఇది ఒక పార్ట్ ఆఫ్ ప్యాకేజ్. బట్ దెర్ ఈస్ మచ్ మోర్ టు ఇట్. అంతకంటే చాలా చాలా ఎక్కువ ఇంకా ఉంది. ఏంటది అని అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. The desire of God is always to have fellowship with his ఆయన స్వరూపము, ఆయన పోలిక చొప్పున ఉన్నటువంటి మనతో ఆయన సంబంధం కలిగి ఉండాలి. ఏదేను తోట సంబంధం మనం కలిగి ఉండాలి.
కోల్పోయాం. ఇప్పుడు ప్రభు అయిన యేసు మనలను తిరిగి ఆయన కారణంగా, అందుకనే ఆ దాన్ని ఏమంటారు, పాత నిబంధనలో మలాకి మందిరమును గురించి, మందిరమును నిర్మాణం గురించి, ఆ తర్వాత ప్రజల యొక్క యాటిట్యూడ్ చెడిపోవటం గురించి మాట్లాడుతూ ముగిస్తాడు. ఒకసారి చూస్తారా మలాకి గ్రంథం? మధ్యలో చాలా చెప్పాలనుంది, కానీ మనకు అంత సమయము సరిపోదు కాబట్టి వీలైనంత వరకు దాన్ని ముగిస్తూ ఉన్నాను. సో ఏలయనగా మలాకి గ్రంథం 4వ అధ్యాయం, ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యకాలు వలె ఉందరు, వారిలో ఉనికి వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరిది కాల్చివేయి సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా యందు భయం భక్తులు కలవారు మీకు నూతి సూర్యుడు ఉదయిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడను గురించినటువంటి మాటలు. మీకు అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేస్తారు కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉంటారు, మీరు వారిని అణగద్రొక్కుతారు. సైన్యములకు అధిపతి యెహోవా ఇదే చెప్తున్నాడు. హోరేబు కొండ మీద ఇశ్రాయేలు అందరి కొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును, దాని కట్టడలను విధులను జ్ఞాపకం చేసుకోండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యుద్ధకు పంపుదును. నేను వచ్చి దేశము శపించకుండానట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును. సో ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్ కమింగ్ డౌన్, గాడ్ కమింగ్ డౌన్. జకరియా గ్రంథంలో కూడా మనం చూస్తే అదే కనిపిస్తుంది. కాపరి క్రిందికి రావటం, కాపరి కొట్టివేయబడటం. జకరియా గ్రంథం ముఖ్యంగా 2వ అధ్యాయంలో చూస్తే మనకు అదే కనిపిస్తుంది. ఆయన తన పరిశుద్ధ స్థలమును విడిచి ఇక్కడికి రావడం. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు, అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపియున్నాడని మీరు తెలుసుకుందరు. మాట్లాడుతున్నది యెహోవాయే, పంపిస్తున్నది యెహోవాయే, అంటే వస్తూ ఉన్నది యెహోవాయే. దేవుని యందు బహుళత్వమును సూచిస్తూ కుమారుడు మన మధ్యకు వచ్చి ఆయనను హత్తుకుంటే మనం యెహోవాకు జనులవుతాం అన్నట్లుగా చెబుతూ, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదరని నేను మీ మధ్య నివాసము చేతును. ఇట్స్ ఆల్ అబౌట్ నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను, నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. ఇదే ప్రామిస్ ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లుగా అబ్రహాము జీవితంలో ఆయన చేశాడు. ఎందుకు అంటే ఆయన ద్వారా ఇస్సాకు, ఇస్సాకు ద్వారా యాకోబు, యాకోబు ద్వారా దాన్ని ఏమంటారు, ఇశ్రాయేలు జనాంగం, ఇశ్రాయేలు జనాంగములో దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను, సొలొమోను కారణంగా మందిరము చుట్టూ ప్రవక్తలు దేవుని యొక్క వాక్యమును తీసుకుని వచ్చి ఆయన వస్తాడు, ఆయన మన మధ్యలో ఉంటాడు అని చెప్పటం. మందిరము మీదకి షకైనా మహిమ దిగి రావటం, ప్రజలందరూ చూసి ఆశ్చర్యపడటం, తాకడానికి కూడా భయపడటం. అంతకుముందు ఇశ్రాయేలీయులు విడిపింపబడుతూ వచ్చేటప్పుడు వాగ్దాన భూమిని వారికి చూపించడం. అంతా ఒకసారి ఆలోచించండి. ఇట్స్ ఎ వెరీ సింపుల్ స్టోరీ ఆఫ్ గాడ్ యునైటింగ్ విత్ అస్. దేవుడు మనలను తన స్వాస్థ్యముగా చేసుకోవటానికి, రికన్సైల్ చేసుకోవటానికి చేస్తున్నటువంటి ఒక మంచి బృహత్తరమైన, ప్రపంచమును ఆయన రికన్సైల్ చేసుకోవటానికి చేస్తున్నటువంటి కార్యము మీకు కనిపిస్తుంది. ఆయన దిగి రావటం, కొండ మీద ఆయన నిలబడి ఆ మోషేతో మాట్లాడటం. ఆ కొండ మీద మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రజలు మేము చూడలేం, మేము తాకలేం, మేము వినలేం అనటం. సో ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్ కమింగ్ డౌన్. వీరు మందిరాన్ని నిర్మించారు. ప్రభు అన్నాడు, మీ హస్తకృతములైనటువంటి మీ మందిరములలో నేను బ్రతుకుతానా, నేను నివసిస్తానా అని అన్నాడు. మరి ఏంటి, హౌ డస్ హీ కమ్ అండ్ లివ్ దెన్? ఎలా ఉంటాడు, ఎలా వచ్చి మన మధ్యలో ఉంటాడు? మనం మందిరం కట్టాం, ఆయనే తనంతట తాను దాన్ని ఏమంటారు, నిబంధన మందసాన్ని మనకిచ్చాడు. నిబంధన మందసం పెట్టడానికి ఒక టెంట్ ఎలా వేయాలి అంటే, ప్రత్యక్ష గుడారం ఎలా వేయాలో మనకు కొలతలు ఇచ్చాడు. ప్రత్యక్ష గుడారాన్ని వేశాం. కానీ ఆయనేమో మీరు హస్తకృతములైనటువంటి వాటిలో నేను నివసిస్తానా అంటాడు. మరి ఎక్కడ ఆయన ఉంటాడు, ఎలా వస్తాడు? కొండ మీదకి వస్తే కొండలు పగిలిపోతున్నాయి, గుడారాలు వేస్తే సరిపోవట్లేదు. దావీదు కుమారుడైనటువంటి సొలొమోను ఇంత పెద్ద భవనం నిర్మిస్తే ఆ భవనంలో నేను ఉంటానా అంటాడేంటి ఆయన?
కానీ ఆ భవనం వైపు చూసి ప్రార్థించినప్పుడు నా సన్నిధి ఉంది అని అంటాడు. అందరూ వస్తున్నారు అక్కడికి, మతం కట్టేశారు, మతం కట్టి దాని చుట్టూ తిరిగి ప్రార్థనలు చేస్తున్నారు. కానీ దేవుడేమో హస్తకృతములైనటువంటి విగ్రహములలో కానీ హస్తకృతమైన మీ భవనాల్లో నేను ఉంటానా అని అంటున్నాడు. ఇంతకు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన మీలో ఉన్నాడు, మీతో ఉంటాడు. సో ద గాస్పెల్ ఈజ్ అబౌట్ గాడ్ కమింగ్ డౌన్. ద గాస్పెల్ ఈజ్ అబౌట్ we uniting with him and living forever. యేసుక్రీస్తు ప్రభు యొక్క క్రాస్, యేసుక్రీస్తు ప్రభు యొక్క ఈ శిలువ మరణము అన్నది కేవలం మనం చచ్చిపోతే పరలోకం పోవడానికి అన్నటువంటి సంకుచితమైన ఆలోచన కాదు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము అన్నది ప్రపంచంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వైలెన్స్, ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి రోగము, ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ఒంటరితనం, ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి బాధ, దుఃఖము, ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి ప్రతి చెడుకు కారణమైనటువంటి పాపము ఏదైతే ఉందో, ఆ పాపము దేవుని నుంచి మనల్ని ఎలా దూరం చేస్తుందో, ఆ పాపమును ఆయన పాపిగా కాదు, పాపముగా శిలువ మరణంలో దానికి దండన విధించేశాడు. దండన విధించి ఇప్పుడు ఆయన చనిపోయిన దినము నుండే he started ruling over this world. He inaugurated a new creation. నూతన యెరూషలేము పట్టణము యొక్క నిర్మాణం, నూతన సృష్టి యొక్క నిర్మాణం ఆయన మొదలు పెట్టాడు. కనుకనే ఇప్పుడు క్రీస్తునందున్న మనము నూతన సృష్టి. ఎందుకు అనంటే బికాస్ he started choosing us to be the representatives of his kingdom just the way he chose Abraham. అబ్రహామును ఎన్నుకొని సమస్త భూలోకమునకు ఆయన ఏ విధంగా అయితే ఆశీర్వాదముగా ఆయనను చేయాలనుకున్నాడో ఆ వాగ్దానములో భాగంగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న కారణంగా మనము నూతన సృష్టి. ఆ నూతన సృష్టి ఈ సమస్త సృష్టిని కాయుటకును అంటే సేద్యపరచుటకు, సంరక్షించుటకు ఆయన మనల్ని పిలిచాడు. సో ది గాస్పెల్ ఈజ్ నాట్ అబౌట్ డైయింగ్ అండ్ గోయింగ్ టు హెవెన్, బట్ ద గాస్పెల్ ఈజ్ అబౌట్ బ్రింగింగ్ ద హెవెన్ డౌన్. గాస్పెల్ ఈజ్ అబౌట్ నీ చిత్తము పరలోకమున జరుగునట్లు భూమి యందు జరుగును గాక, నీ రాజ్యము వచ్చును గాక అన్నది దేవుని చిత్తం. సో ఇఫ్ యూ కెన్ రిమెంబర్ దిస్, పోస్ట్ క్రాస్ జీవితం, పోస్ట్ క్రాస్ ప్రపంచం ఎలా ఉండిపోయింది అని అంటే, ప్రపంచం మతంలో పడక ముందు, అంటే మతం అన్నటువంటి ఈ ఆర్గనైజ్డ్ మతం రాక మునుపు వరకు కూడా ప్రజలను నైతికంగా, పొలిటికల్ గా, సోషల్ గా, అంటే మనిషి యొక్క అన్ని విభాగాలలో, మనిషి జీవన విధానంలో ఉన్నటువంటి అన్ని రంగాలలో కూడా ఈ సువార్త యొక్క ప్రభావం మనకు కనిపిస్తుంది. ఏంటా సువార్త అనంటే, మనకి ఇప్పుడు ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు ఏలుతున్నాడు, ఆ రాజు నా హృదయం ఏలుతున్నాడు, నా హృదయంలో ఆయన లాయల్టీకి నేను బ్రతుకుతాను. ఆయన ఏంటి ఆ రాజుకున్నటువంటి గొప్పతనం అనంటే, ఆయన ఏలిక ఎలా ఉంటుంది అనంటే, చల్లపొద్దునొచ్చి ఆయన రాజు అయినప్పటికీ నాతో మాట్లాడతాడు, చల్లపొద్దునొచ్చి ఆయన రాజు అయినప్పటికీ నాతో ముచ్చటిస్తాడు, చల్లపొద్దునొచ్చి ఆయన ఈ లోకంలో జరుగుతూ ఉన్నటువంటి వైలెన్స్ ని చూసి ఇంకొక బాంబేరా అని చెప్పడు. నువ్వు వెళ్ళి హిరోషిమా, నాగసాకి జాస్తి చేస్తున్నారా, వాళ్ళ మీద ఒకటి బాంబేసిరాపో అని అనడు. ఆయన తనను తాను సమర్పించుకుని నాకు ఒక మార్గం చూపించాడు. ఏంటి అని అంటే, ఇట్ ఈస్ అబౌట్ సాక్రిఫైసింగ్ యువర్ సెల్వ్స్ టు గెయిన్ ద కింగ్డమ్ బ్యాక్. కోల్పోయినటువంటి రాజ్యమును, కోల్పోయినటువంటి దేవుని మహిమను తిరిగి సంపాదించడానికి ఆయన ఒక మార్గం చూపించాడు. ఏంటి ఆ మార్గం అంటే, టు డినై యువర్ సెల్వ్స్, నిన్ను నువ్వు ఉపసంహరించుకోవటం, నిన్ను నువ్వు త్యజించుకోవటం, టు ఫాలో ఇన్ హిస్ చాలా తిన్నని మార్గము, చాలా ఇరుకైన మార్గము, చాలా నీ సిలువను నువ్వు ఎత్తుకొని నడిచేటటువంటి మార్గము. ఇది చాలా కష్టం బ్రదర్, అట్లా కాదు బ్రదర్. ఇట్స్ ఆల్ అబౌట్ బిలీవ్ ఇన్ జీసస్, డై అండ్ గో టు హెవెన్. నమ్ముకో, చచ్చిపో, పరలోకం పో అనేది చాలా ఈజీగా, చాలా సింపుల్ గా మనము మన విశ్వాసం యొక్క కేంద్రాన్ని విస్మరించడానికి ఉపయోగపడేటటువంటి పదాలు. వి బిలీవ్,
మనం ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించి రక్షింపబడతాం. దేనికి రక్షింపబడతాం? పరలోకం వెళ్ళిపోవటానికా? వెళ్ళిపోదాం, తొందర ఏం లేదు చచ్చిపోవటానికి. చచ్చిపోవచ్చు, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. కానీ ది ప్లాన్ ఈజ్ టు రిడీమ్ ద వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఆయన విమోచించాలి అన్నది ఆయన ప్రణాళిక. ఈ సృష్టిలో ఉన్నటువంటి ఆ పరలోక భూలోకములను విమోచించాలి. మనం అదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివాం. ఏమని చదివాం? ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చాలి. టు రికన్సైల్ దెమ్ యాజ్ వన్. These are not two different lives. నీ ఆలోచనల్లో నీ ఇదంతా భూ సంబంధమైంది, నేను పరదేశి నేను ఇలా మాయలోకమేగా, నేను యాత్రికుడను అని పాటలు పాడు. Songs are good, okay, it's okay. I'm not saying you don't sing that song. That's not about. But our ideology, మన ఆలోచన పద్ధతి ఇదంతా వద్దు, నేను వెళ్ళిపోతాను అన్నది కాదు. ఇదంతా నాది, నా తండ్రి నాకు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? స్వాస్థ్యముగా ఇచ్చాడు. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనమును కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఇచ్చాడు. దేవుని రాజ్యం అనేది మనకు ప్రభు ఇచ్చినటువంటి స్వాస్థ్యం. కానీ మనకు స్వాస్థ్యంగా కనిపించేది ఏంటంటే ఒక కిరీటం, దాంట్లో 2 రాళ్ళు, చేతికి ఒక కడియం, బంగారు కడియం. నేను బంగారు వాహనాల మీద పోతాను, బంగారు రోడ్ల మీద నడుస్తాను, నేను దాన్ని ఏమంటారు మెర్క్యూరిక్ పరుపుల మీద పడుకొని నిద్రపోతాను. ఇట్స్ ఆల్ ఫ్యాంటసీ. బట్ ద రియాలిటీ ఈజ్ వెన్ యూ రిజరెక్ట్ ఫ్రమ్ డెత్, నువ్వు చనిపోయి తిరిగి లేచినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు నేను తిరిగి లేపినప్పుడు, అది మొదలు పెట్టేశాడు ప్రభు యేసుక్రీస్తు. ఆయన తిరిగి లేచి ఒక నూతనమైనటువంటి భౌతికత్వాన్ని, ఇప్పుడున్నటువంటి భౌతికత్వం కాదు. దిస్ ఈస్ లైక్ ఫ్లెష్ అండ్ బ్లడ్, బట్ హిస్ బాడీ ఈజ్ నాట్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఆయనకు శరీరం ఉంది. ఆయన ఆ వేళ్లలో తోమా చేయబెట్టాడు, ఆ రంధ్రాల్లో వేలు పెట్టి చూశాడు. బట్ ఇట్ ఈస్ నాట్ ఫిజికల్ లైక్ దిస్. ఇలాంటి బాడీ కాదు. అండ్ దేర్ ఇస్ నో ఈవిల్. అందులో దాన్ని ఏమంటారు, చెడు లేదు. అందులో కుళ్ళు పట్టనటువంటి శరీరం. సో న్యూ క్రియేషన్ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ మీద ఆయన ఈ లోకపు ఈ చెడు లేకపోతే ఈవిల్ పాపమునకు శిక్ష విధించి తిరిగి లేవటం కారణంగా he inaugurated a new creation. He inaugurated a new creation because you believe in that Jesus, because you believe in such Lord. అటువంటి ప్రభువును నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి you are a new creation now. నువ్వు చనిపోయినా బ్రతుకుతావు అన్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్పింది. ఇట్ ఈస్ నాట్ అబౌట్ నువ్వు చచ్చిపోతే పరలోకం పోతావు అని కాదు ప్రియమైనటువంటి మై ఫ్రెండ్స్. దిస్ ఈస్ అబౌట్ you preserving this world, you taking care of your father's world, you taking care of your brother, you taking care of your sister, నీ చెల్లిని, నీ తమ్ముడిని, నీ అన్నను, నీ సంబంధాలను, నీ తల్లిదండ్రులను. See, getting one point straight makes so much of a relief. It's not about a race that okay, ఇది చేస్తే నేను పరలోకం పోను, ఇది చేస్తే నేను పరలోకం పోతాను, ఇది చేస్తే నేను. It's not about that. It's not about that. అది ఎలాగో దేవుడి సన్నిధి నీతో ఉన్నప్పుడు it is about how do I nurture my relationships. నా సంబంధాలను నేను ఏ విధంగా నర్చర్ చేస్తాను. How do I speak to my brother? How do I respectfully disagree with my brother? నేను ఏ విధంగా దాన్ని ఏమంటారు, గౌరవప్రదంగానే, కానీ నేను ఏదైతే విశ్వసించనో దానికి గౌరవప్రదంగానే ఆయనతో, లేదండి నేను దాన్ని విశ్వసించలేకపోతున్నాను, నమ్మలేకపోతున్నాను, కానీ మీరంటే నాకు ఇష్టం అన్నటువంటి యేసు చూపినటువంటి సెల్ఫ్ సాక్రిఫిషియల్ మోడ్, టు లే యువర్ లైఫ్ ఫర్ ద సేక్ ఆఫ్ అదర్స్, టు ఫర్గివ్ అదర్స్, టు రికన్సైల్ అదర్స్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, టు యునైట్ పీపుల్ విత్ ఫాదర్. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మంచి ఆలోచనల వైపుకు మనల్ని ఈ భావజాలం నడిపిస్తుంది. అండ్ దట్ ఈస్ వాట్ క్రిస్టియానిటీ హ్యాస్ డన్ ఫర్ దిస్ వరల్డ్. అందుకనే పోస్ట్ క్రాస్, సిలువ తరువాత ఆయన ఇనాగ్రేట్ చేసినటువంటి ఈ న్యూ వరల్డ్ ఆర్డర్, నూతన ప్రపంచ క్రమము గనక చూస్తే స్త్రీలకు లేని స్థానం స్త్రీలకు ఇవ్వటం మొదలుపెట్టాం.
పిల్లలకు లేని స్థానం పిల్లలకి ఇవ్వటం మొదలుపెట్టాం. మతం మతం తీసుకున్నటువంటి అతి దాన్ని ఏమంటారు, ఓవర్ యాక్టింగ్ చేసేటటువంటి స్థానాన్ని తీసి పక్కన పెట్టాం. అలా మెల్లిమెల్లిగా ప్రపంచం మొత్తాన్ని కూడా రిడీమ్ చేయటానికి, ప్రపంచం మొత్తాన్ని కూడా ప్రభువు యొక్క విలువలు, దేవుని రాజ్యము యొక్క విలువలలోనికి తీసుకొని రావటానికి క్రైస్తవ సమాజం పనిచేస్తూ వచ్చింది. అండ్ ఈ దృక్పథం లేని వారు ఏం చేశారు, థియోలాజికల్ గా నువ్వు ఇది ఇట్లుండాలా, అట్లుండాలా, ఇది చేయాలా, అది చేయాలా అంటూ ఒకరి మీద ఒకరు ఖర్చుకుంటూ, ఒకరి మీద ఒకరు. సో లుక్ అట్ ఈవెన్ ద రెఫర్మేషన్ టైంలో జరిగినటువంటి, ఇఫ్ యు లూజ్ సైట్ ఆఫ్ దిస్, దీని అంటే మనకు ప్రభు ఇచ్చినటువంటి బాధ్యతాయుతమైనటువంటి సేద్యపరచుట మరియు కాయుట అన్నటువంటి ఈ దృక్పథం నుంచి బయటకు వచ్చేస్తే జరిగేటటువంటి, అంటే నేను చచ్చిపోయి పరలోకం పోతే చాలు అన్నటువంటి దృక్పథంలో బ్రతికితే ఏం జరుగుతుంది అని అంటే, లూథర్ గారి హయాంలో కొన్ని లక్షల మంది యూదులను చంపారు, ఊచకోత కోసి చంపారు లూథర్ గారి హయాంలో. అలాగే కాల్విన్ గారి హయాంలో యానబాప్టిస్టులను రోడ్డు మీద నిలబెట్టి కిరోసిన్ కూడా కాదు, దాన్ని ఏమంటారు, మైనం, అంటే కొవ్వొత్తులు చేస్తాం కదా మనం, ఆ మైనం పోసి పూర్తిగా చచ్చిపోకుండా, పూర్తిగా బ్రతకకుండా మెల్లిమెల్లిగా కాల్చి చంపారు. క్రైస్తవులు చేశారు ఇది. బికాజ్ we were so concerned about the doctrine, of going to heaven, పరలోకం పోవాలి అనే డాక్టర్, దాని కారణంగా చేస్తున్నటువంటి పనులు. whereas that is not Bible, that is not the center of Christian faith. క్రైస్తవ భావజాలం యొక్క కేంద్రం అది కాదు. My dear brother, my dear sister, the center of cross is about living a sacrificial life. The center of cross is about uniting this world with the kingdom of God. దేవుని రాజ్యంతో నీకున్నటువంటి నీ ప్రభావ క్షేత్రాన్ని దేవుని రాజ్యపు విలువలలోనికి తీసుకొని రావటం. నీ ఇంట్లో పనిచేసేవాళ్ళు, నీతో పనిచేసేవాళ్ళు, నీ అక్క, నీ చెల్లి, నీ తమ్ముడు, నీ అన్న, మీ నాన్న, మీ అమ్మ, మీ తాత, ముత్తాత, ఎవరెవరైతే ఉన్నారో వారి ప్రపంచాలను, వారికి ఉన్నటువంటి వేరు భావజాలాలను టు బ్రింగ్ ఇట్ ఇన్ లైన్ విత్ ది న్యూ వరల్డ్ ఆర్డర్. ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు స్థాపిస్తున్నటువంటి ఆయన రాజ్యమును, ఆ భౌతికత వేరు, ఆ సత్యాలు వేరు, కానీ దాని మొదలు ఇక్కడే మొదలవుతుంది. టు బ్రింగ్ దెమ్ టు దిస్ గ్రేస్ఫుల్ ఇన్విటేషన్, చాలా కృపాసహితమైనటువంటి పిలుపులోనికి పిలవటం. ఏంటా పిలుపు అని అంటే, వీ హ్యావ్ ఎ కింగ్ and that king doesn't rule over us with a staff. ఆయన ఏదో కత్తి పట్టుకొని మన పైన ఆక్రమణ చేయడానికి వచ్చినటువంటి రాజు కాదు, కానీ he is a king who is willing to lay down his life. ఆయన జీవితాన్ని ఆయన మన కోసం పెట్టేటటువంటి రాజుగా ఉన్నాడు. ఆ కారణమును బట్టి, ఆ సంకల్పములో పరలోకములో ఉన్నవైనా భూమి మీద ఉన్నవైనా సరే సమస్తాన్ని క్రీస్తునందు ఏకముగా సమకూర్చటము తండ్రి అయిన దేవుని యొక్క చిత్తం. ఆ చిత్తంలో నువ్వు, నేను, తెలుగు వాళ్ళు, తమిళులు, జన సమూహాలు, భారతదేశం, ఐరోపా ఖండం, ప్రపంచం మొత్తం అన్నటువంటి ఈ భూభాగమును, దేవుని సృష్టిని, కేవలం భూమినే కాదు, దేవుని సృష్టి యావత్తును ఆయన మన చేతిలోకి ఇచ్చాడు. మనల్ని ఆయన ఖాయమంటున్నాడు, మనల్ని దాన్ని సాగు చేయమంటున్నాడు. And he wants you to be the representative of his kingdom. ఆ రాజ్యము యొక్క ప్రతినిధిగా నువ్వు ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. దట్ ఈస్ ద రీజన్ హీ సెడ్, గో ye into the world and say, మీరు వెళ్ళండి, మీరు సువార్త చెప్పండి. ఏంటా సువార్త? The time has come, repent of what? దేని నుంచి నేను రిపెంట్ అవ్వాలి? నాట్ టు ఒబే, ఈ లోక మర్యాదకు నువ్వు తలవొగ్గి జీవించడం కాదు, దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి మర్యాద వైపుకు నువ్వు తల వంచి ఇప్పుడు బ్రతకగలిగితే, దినదిన ప్రవర్తమానముగా నీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు రూపాంతరము చెందులాగున నీ జీవితాన్ని లే ఇట్ డౌన్ యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. రోమాపత్రిక 12వ అధ్యాయం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణము అయిన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరమగుట వలన
నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇట్ ఈస్ అబౌట్ మెటమార్ఫోసిస్. ఇట్ ఈస్ అబౌట్ డైలీ ఆర్ గ్రాడ్యువలీ ఇమిటేటింగ్ క్రైస్ట్, gradually getting into his likeness, gradually feeling that I've been given the responsibility of uniting the vicinities that I was given with the kingdom of God. దేవుని రాజ్యంతో ఈ నాకు ఇచ్చినటువంటి ప్రభావ క్షేత్రాన్ని తిరిగి ఆయన రాజ్యంలోనికి తీసుకుని రాగలగాలి. సో దట్ ఈస్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆ దేవుని యొక్క రాజ్యాన్ని మనము విస్తృతంగా అర్థం చేసుకోకుండా కేవలము చచ్చిపోయి పరలోకం పోవడము మాత్రమే అని అర్థం చేసుకుంటే, మై బ్రదర్స్, మై సిస్టర్స్, వీ హ్యావ్ సమ్ రీజన్. నాకు చాలా రోజులుగా ప్రభు పెట్టినటువంటి భారం ఇది. అందుకని ఈ మధ్య ఎక్కడ అవకాశం వచ్చినా ఇదే మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ డైయింగ్ అండ్ గోయింగ్ టు హెవెన్. చచ్చిపోయి పరలోకం పోవడం మాత్రమే క్రైస్తవం కాదు. ఫర్ సమ్ రీజన్ we left the idea called the kingdom of God. దేవుని రాజ్యం అన్నటువంటి ఆలోచనను మనము పరలోకం లేకపోతే స్వర్గం అన్న ఆలోచనతో దాన్ని కలిపేశాం. whereas going to heaven or bearing a crown or sitting on a throne in heaven is not the actual call, but the actual call is to be with God when he returns, to sit with him and rule with him. ఆయనతో కలిసి మనము పాలకులముగా, ఏలికలముగా, ఆయన యొక్క ప్రతినిధులముగా ఈ లోకంలో ఉండటం. చివరిగా ఒక మాట చూసి నేను ముగిస్తాను. రోమిల్కి రాసిన పత్రిక 8వ అధ్యాయము 18 నుంచి 24 వరకు ఒకసారి చూస్తారా? 18 నుంచి 24 వరకు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈ చదివి నేను ముగించేస్తాను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఎవరు దేవుని కుమారులు? ఎందరు ఆయనను అంగీకరించిరో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఆ కుమారుల యొక్క ప్రత్యక్షత మనమందరము కూడా ప్రత్యక్షం అవటానికి, అంటే దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షతకు, సంపూర్ణత కోసం సృష్టి యావత్తు కూడా మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి ఈ సృష్టిని విడిపింపబడాలి. ఈ సృష్టి విడిపింపబడేట్లుగా ప్రభువు మనల్ని ఏ విధంగా అయితే అబ్రహామును ఆశీర్వదించి లోకమంతటిని ఆశీర్వదించటానికి మార్గముగా ఎన్నుకున్నాడో, తద్వారా ఇస్సాకును, తద్వారా యాకోబును, తద్వారా ఇశ్రాయేలు జనాంగం నుంచి దాన్ని ఏమంటారు, దావీదు నుంచి సొలొమోను నుంచి ప్రవక్తల న్యాయాధిపతులు, ప్రవక్తలు, ఆ తర్వాత ప్రవక్తలలో నుండి ఏలియా వంటి వారు, ఎలీషా వంటి వారు, తర్వాత ఈ బాప్తిసం ఇచ్చి యోహాను వంటి వారు, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు, ఆయన ద్వారా సమస్త లోకాన్ని ఆశీర్వదించడం. ఆ సమస్త లోకంలో అంటే మనందరినీ ఆశీర్వదించడం. మన ద్వారా ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రమును పొందుటకు నిరీక్షణ కలదై. ఏది? దేవుని పిల్లలు ఏ స్వాతంత్రం పొందబోతున్నారు? పాపము అన్నది లేనటువంటి, ఈవిల్ అన్నది లేనటువంటి, ఈ పునరుత్థానము పొందినటువంటి శరీరము, పునరుత్థానం పొందినటువంటి జీవన విధానం, పునరుత్థానం పొందినటువంటి సకల సృష్టి జరగటానికి నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడిచున్నదని ఎరుగుదము. సో దిస్ ఈస్ అవర్ కాల్, మై బ్రదర్స్. ఈ సృష్టి యొక్క మూలుగును మనము ప్రభువు మన ద్వారా రిడీమ్ చేయాలని, మన ద్వారా ఆయన దానిని ఐక్యపరచాలని, ఏకము చేయాలని, దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మనం కోల్పోయిన మహిమను మనకు తిరిగి ఇవ్వాలని. ఆదాము ఏ విధంగా అయితే సృష్టి యావత్తు పైన నాయకుడుగా, సృష్టి యావత్తు పైన తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి స్థానమును సంపాదించి పేర్లు పెట్టగలిగాడో, ఆ తర్వాత ఆ స్థానమును పోగొట్టుకున్నాడు. ఆ స్థానమును తిరిగి ఇవ్వాలని ప్రభు యొక్క ఆశ. కనుకనే భూరాజులము మన మహిమలను మోసుకొని దేవుని రాజ్యంలోనికి వెళతాము అని ప్రకటన గ్రంథం ఆఖరి పుస్తకం కదా, దేవుని యొక్క
పట్టణము అంటే పరిశుద్ధ పట్టణం గురించి మాట్లాడుతూ ఆ పట్టణంలో భూరాజులు తమ తమ మహిమలు మోసుకొని వెళతారంటే 21వ అధ్యాయం 24వ వచనంలో జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. వి విల్ నాట్, పరలోకం అంటే మనము మన ఎన్ని విడిచిపెట్టేసి చచ్చిపోయి వెళ్ళిపోయేది కాదు. వి విల్ క్యారీ అవర్ ఓన్ గ్లోరీస్. మన భూరాజులుగా ఈ లోకంలో ఉన్నటువంటి రాజ్యం వెళ్ళినటువంటి మన మహిమను తీసుకుని ఆయన సన్నిధిలోకి వెళ్తాం. విత్ ద గ్లోరీ వి విల్ డాన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, విత్ ద గ్లోరీ వి విల్ వర్షిప్ హిమ్, విత్ ది గ్లోరీ దట్ హీ విల్ గివ్ అస్, హీ విల్ బెస్టో ఆన్ అస్. మన మహిమలను దానిలోకి తీసుకుని వెళ్తాం. అక్కడ రాత్రి ఉండదు, దాని గుమ్మాలు పగటి వేళ ఏమాత్రం వేయబడవు. జనములు తన మహిమను ఘనతను దానిలోకి తీసుకుని వస్తారు. జన సమూహాలు వారి మహిమను ఘనతను తీసుకుని వస్తారు. సో 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 లెట్ us get out of this. let us leave this idea of dying and going to heaven. చచ్చిపోయి పరలోకం వెళ్ళిపోవాలి అన్నటువంటి ఈ ఆలోచన నుంచి బయటపడదాం. మనకు పరలోకం అన్నది పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. ఆయన ఎలాగూ ఇస్తాడు, కానీ నిజానికి పరలోకం అంటే ఏంటి? ఆయన సన్నిధి పరలోకం, ఆయనతో సహవాసం పరలోకం, ఆయన ప్రతినిధులుగా ఉండటము దేవుని రాజ్యములో భాగం. దేవుని రాజ్యంలో ఆయనతో పాటు ఏలటం, మనం భూరాజులలాగా ఆయన దగ్గరికి మహిమను తీసుకుని వెళ్ళటం, కోల్పోయిన మహిమను తిరిగి సంపాదించుకుని ఆయనతో ఉండటం. తిరిగి సంపాదించుకోవటం అనంటే మనమేదో క్రియల ద్వారా సంపాదించుకుంటామని కాదు, విశ్వసించి ఆయన కోసం మనం జీవించగలిగితే ఇక్కడ మనల్ని ఆయన రక్షించటానికి కారణం చచ్చిపోయి పరలోకం పోవటం కోసం మాత్రమే కాదు, సకల ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం కోసం అన్న చిన్న విషయం అర్థం చేసుకుంటే క్రీస్తును పోలి జీవించడం అర్థమవుతుంది. క్రీస్తును పోలి సాక్రిఫిషియల్ జీవితం అర్థమవుతుంది. ఎందుకు క్రైస్తవ సమాజం బడులు పెడుతుంది? ఎందుకు క్రైస్తవ సమాజం హాస్పిటల్లో పెడుతుంది? ఎందుకు క్రైస్తవ సమాజం కనికరం నేర్పుతుంది? ఎందుకు క్రైస్తవ సమాజం న్యాయం కోసం పోరాడుతుంది? ఎందుకు క్రైస్తవ సమాజం దేవుని ఎదుట దీనంగా జీవించడం నేర్పిస్తుంది? బికాస్ దిస్ ఈస్ ఆల్ నాట్ టు జస్ట్ డై అండ్ గో టు హెవెన్, బట్ దిస్ ఈస్ టు ఎస్టాబ్లిష్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ రైట్ హియర్. ఇక్కడ దేవుని రాజ్యము రావటానికి ప్రభువు నేర్పినటువంటి ఆ ప్రార్థన కారణంగా ప్రభు హృదయాన్ని మనం అర్థం చేసుకుని ఆయన ఏ విధంగా జీవించాడో అలా జీవించడానికి. Therefore, I hope I tried not to confuse you too much. ఇంకా చాలా విషయాలు ఇందులో లోతుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఇక్కడ ఆపుతాను. The one challenge I would like to leave with you, ఒక చిన్న సవాలు మిమ్మల్ని విసిరి నేను ముగిస్తాను. ఏంటంటే, how is your commitment for this kingdom? దేవుని ఈ రాజ్యం పట్ల మీకున్నటువంటి నిబద్ధత ఏంటి? Have you been intentionally working for the kingdom of God? ఈ దేవుని రాజ్యం కొరకు కావాలని నువ్వు పెట్టుబడిగా పెట్టి పనిచేస్తున్నావా? లేకపోతే యు ఆర్ జస్ట్ కంప్లేసెంట్ విత్ యువర్ ఫ్యామిలీ? నాకు కొడుకున్నాడు, నా కూతురుంది, నాకు అంతా బాగుంది, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా లోను, నా కారు, నా బైక్, నా పెళ్లి, ఇక్కడే ఆగిపోతున్నారా? ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో భాగం. Very much part of God's kingdom. Relationships are part of God's kingdom. దాన్ని ఏమంటారు? మంచి ఈవులు ఈ కింగ్డంలో భాగం. అంతకంటే మించి దేవుని రాజ్య ప్రాతినిధ్యం, దేవుని రాజ్యాన్ని కట్టాలన్న కసి, దేవుని రాజ్యం కోసం ప్రతినిధిగా బ్రతకాలన్న కసి ఇంకా చాలా ప్రాముఖ్యం. అటువంటి ప్రాముఖ్యత ఒక ఆదివారం సర్వీస్ చేసి అక్కడక్కడ సమయం దొరికితే 2-3 వచనాలు తీసుకుని వాక్య బోధన చేసి నేను దేవుని రాజ్య ప్రతినిధిని అని అనుకుంటే మనం ఈరోజు చూస్తున్నటువంటి సృష్టిని విడిపించేటటువంటి, సమాజములను విడిపించేటటువంటి, జనసమూహములను దేవుని రాజ్యములోనికి ఆహ్వానించేటటువంటి పనులలో మనము నిజంగా వాటి పట్ల మనసు కలిగి ఉన్నామా అన్నది కూడా ఆలోచించాలి. ఆ విధంగా మనం ఆలోచించలాగా ప్రభు మనల్ని ఆశీర్వదించును గాక. ఓవర్ టు ప్రవీణ్.